మధు, ఎంతసేపు? డాడీ వెయిట్ చేస్తున్నారు. వచ్చేస్తున్నాను. ఒక్క 1 అవర్లో నీ ముందు ఉంటానుగా. హలో మధు. ఎవరు? నేను ప్రియాని. హలో హలో చెప్పు. మధు, నిన్నోసారి కలవాలి. కుదరదు, ఇప్పుడు నేను బిజీగా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ మధు. సరే, ఎక్కడ? బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇస్తారు. ఎక్కడికి? ప్రియా దగ్గర. సారీ సర్చే గార్డెన్స్. ఓకే, బట్ 1 కండిషన్. చెప్పయ్యా. వెళ్ళేదాకా నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. సరే, ఏం మాట్లాడను? ప్రియా గురించే చెప్పు. ప్రియానా? కవర్ చేయకపోయా, స్టార్ట్ చేయి. అది నా ఫస్ట్ ఇయర్ MBBS, ఫస్ట్ డే, ఫస్ట్ లవ్. మారినదే కాలమంతా, మారినదే జగము అంతా, ఎందుకనో తెలియకేనే సతమతమవుతుంటే, మాయ ఇది వలపుదేనా, అసలు ఇది నిజమేనా, ఏంటో మరి తెలియకేనే సతమతమవుతుంటే, స్వర్గం దిగి వచ్చిందా, దేవుడు కరుణించాడా, దేవకన్యవు నీవా, నా సన్నిధి చేరావా, నాకై నువ్వు నీకై నేను ఉండిపోదామా, మన ప్రియ వలపుల కాలుల్లోన తేలిపోదామా, నువ్వు తోడుంటే చాలు అందే ప్రాణమే, ఇలా ఉండిపోదామా ప్రతి జన్మకి. లేని దారి నరకం కాదా, నీ తోడు లేని జన్మ విగతం కాదా, నువ్వుండే ప్రతి క్షణం నిత్యం మధురం, కానరాని ఈ దేహం కలవరపడదా, మారినదే కాలమంతా, మారినదే జగము అంతా,
ఎందుకనో తెలియకేనే సతమతమవుతుంటే మాయ ఇది వలపుదేనా అసలు ఇది నిజమేనా ఏంటో మరి తెలియకేనే సతమతమవుతుంటే స్వర్గం దిగి వచ్చిందా దేవుడు కరుణించాడా దేవకన్యవు నీవా నా సన్నిధి చేరావా నా పరిస్థితి ఏంట్రా మరి? నేను పాస్ నువ్వు ఫెయిల్. రే ఊరినా బా మన ఇద్దరం పాసే దా. హ్యాపీ మూమెంట్ ప్రియాతో సెలబ్రేట్ చేసుకోవాలి. హలో హలో సౌమ్య, ఏం లేదు. ఏంటి మధ్య ప్రియా ఫోన్ ఎత్తట్లేదు, మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు అసలు. ఏమో మధు, నాకేం తెలీదు. ఏంటి మేడం మాట్లాడట్లేదు, మర్చిపోయారేంటి? ఏం లేదు. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాం, నీతో సెలబ్రేట్ చేసుకుందాం అంటే నువ్వేం అసలు మాట్లాడట్లేదు. ఇంటికి వెళ్ళి వచ్చాం. సరేరా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒంట్లో బాగాలేదు. ప్లీజ్ 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 అడగొద్దు. సరే పోనీ కిందకైనా వెళ్ళి మాట్లాడుకుందాం. కుదరదు, చదువుకోవాలి. నేను నిన్ను చదివానే, అలాంటిది నేనుండగా నువ్వు చదువుతున్నావు అంటే నమ్మాలా? హలో చెప్పు. వస్తున్నా. ప్రియా 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 నీతో మాట్లాడాలి. మాట్లాడేవే, ఒక పని అయిపోద్ది. పర్సనల్గా మాట్లాడాలి. ఏం అవసరం లేదు. అసలు ఏమైంది? కొన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, మెసేజ్ చేస్తున్నాను, రిప్లై ఇవ్వట్లేదు అసలు. నువ్వే. నేనా? నువ్వు ఫెయిల్ అవుతావని 3000 బెట్ వేసా, కానీ ఓడిపోయా. ఎగ్జామ్స్ అన్నావు, ఇంటికి వెళ్ళి వచ్చావు, గ్యాప్ వచ్చేసింది అనుకుంటే ఇప్పుడేమో బెట్ అంటున్నావు. బెట్ ఏంటి అంటే ఇన్ని రోజులు నాతో క్లోజ్గా మూవ్ అయింది బెట్ కోసమా? నువ్వు నన్ను నిజంగా లవ్ చేసావు అనుకున్నా. లవ్వా? లవ్ అంటే ఈ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఏం దెబ్బ కొట్టింది భయ్యా? మన అనేవాళ్ళు ఏం దెబ్బ కొట్టినా గుండె పగిలిపోయినట్టుంటుంది.
అంటే ఇప్పుడు ప్రియాని కలవడానికి వచ్చారా? తన తప్పు తెలుసుకుందా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తనకి ఎప్పటికీ అర్థం కాదు. మరి ఎందుకు కలవంది బాస్? ఏమో. సర్లే కానీ అసలు అంత బాధ నుంచి ఎలా బయటకు వచ్చావు భయ్యా? ఫ్రెండ్స్ పక్కనుంటే ఎంత బాధ నేను ఎదుర్కోవచ్చు. ఫ్రెండ్సా? మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్లే నా యాంటీ డిప్రెసెంట్స్. అసలు నాకు ప్రియాతో బ్రేకప్ అయినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి ఉండలేదు. అసలు తన జ్ఞాపకాలు నా దగ్గరకు కూడా రానివ్వలేదు. అసలు అంతలా ఏం చేశారు బాస్? రీరైటింగ్. కార్తీక్ కార్తీక్ రే కార్తీక్, మధుగాడు కనిపించట్లేదంటరా, నీకేం తెలుసా? ఇప్పుడే కృతి ఫోన్ చేసిందిరా, గట్టి దగ్గర ఉన్నాడంట. దాదా తొందరరా. ముందు నేను చెప్తున్నా, చెవులు దొబ్బేడికి. ఇట్స్ ఓకేరా, అయ్యిందేదో అయిపోయింది. నేను ఓడిపోయాను కృతి. ఏంటని అలా వదిలేసావు? ఈ లోకంలో గుండెల్లో ఉండే బాధని ఆర్పే శక్తి ఒక్క కన్నిటికే ఉంది. ఆపద్దురా. ఈ రోజు నుంచి వాడిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ఆ అమ్మాయి ఆలోచనలు కూడా వాడికి రానివ్వకూడదు. మరి ఏం చేద్దాము? ముందు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి. ప్రతి ప్రోగ్రామ్ అందులో పెట్టండి. పెడితే ముందు వాడు రాను రాను అని అంటాడు, కానీ తర్వాత రాకుండా మాత్రం ఉండడు. వాళ్ళిద్దరు కలిసి ఏ ప్లేసెస్కి వెళ్ళారో అక్కడికి ప్లాన్ చేయండి. అలా చేస్తే ఆ అమ్మాయిని గుర్తు చేసిన వాళ్ళు అవుతాం కదా. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ రీరైటింగ్. హ్యాపీ బర్త్డే. ఈ మధ్య కృతి తెగ నచ్చేస్తుందిరా. పోయే కాలం వస్తే ఇలాగే ఉంటుంది మరి. హలో హలో మధు, నిన్న ఒకసారి కలవాలి. అవునా, నేను అదే కలుద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు? 5:30 పార్క్.
సరే, ఖచ్చితంగా కలుద్దాం. ఏదో మాట్లాడాలన్నావు, నువ్వు ఏదో మాట్లాడాలి అన్నావు. నువ్వే చెప్పు ముందు. ఆ రాజుగాడు ప్రపోజ్ చేశాడు. కొన్ని రోజుల నుండి నీ డ్రెస్ బాగుంది, నీ స్మైల్ బాగుంది అని ఓ ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు. అయినా 4 రోజులు ఒక అమ్మాయి క్లోజ్గా మూవ్ అయితే లవ్ అనేసుకుంటారా? అంటే ఫ్రెండ్షిప్ ఏంటో లవ్ ఏంటో ఆ మాత్రం తెలుసుకోలేరా? ఎలా తెలుస్తుంది? ప్రేమించే అమ్మాయి చెయ్యి వేసి మాడుతుంది, క్లోజ్గా మూవ్ అవుతుంది. ఫ్రెండ్ అనే అమ్మాయి కూడా చెయ్యి వేసి మాడుతుంది, అంతే క్లోజ్గా మూవ్ అవుతుంది. అది మాకు అర్థం కాక క్లారిటీ తెచ్చుకుందాం అని అడిగితే లవ్కి ఫ్రెండ్షిప్కి తేడా తెలియదు అని అడగడం కరెక్ట్ కాదు. వాడికి 4 రోజుల్లో నీతో ఎలా ఉండాలో క్లారిటీకి వచ్చి ఉంటాడు. ఆ క్లారిటీని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు. వాడికి నీతో ఎలా ఉండాలో క్లారిటీ ఉంది, ముందు నువ్వు వాడితో ఎలా ఉండాలో క్లారిటీకి తెచ్చుకో. ఏమన్నా కృతి, రోజు నుంచి డ్రెస్ బాగుంది, నీ స్మైల్ బాగుందని ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ షర్టు బాగుందంటే నీ షర్టు మాత్రమే బాగున్నట్టు మేము అనుకోవాలి. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ డ్రెస్ బాగుంది, నీ స్మైల్ బాగుందంటే నీ డ్రెస్సు స్మైలే బాగున్నట్టు, అంతేగాని నేను లవ్ చేస్తున్నట్టో ఫ్లర్ట్ చేస్తున్నట్టో కాదు. అర్థమైందా? అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. అసలు నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. ఎంత మంచి ఫ్రెండ్ రా తను నాకు. తనను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రా. తన ఫ్రెండ్షిప్ మిస్ అయిపోతానేమో భయంగా ఉంది. అసలు నీకు ఆలోచన ఎలా వచ్చిందిరా? సర్లే, నువ్వు తనకేం ప్రపోజ్ చేయలేదు కదా, ఏం కాదులే. కానీ నువ్వు అలాంటి ఆలోచనలు మానుకో ముందు. నువ్వేం మాట్లాడేవారా? అసలు అమ్మాయి ఎంత బాధ పెట్టినా తెలుసా నీకు? అసలు అమ్మాయి ఎవరు తెలుసా నీకు? నే కార్తీక్, ఆపరా. నన్ను ఆపకరా, ఇవాళ వాడికి నిజం తెలియాల్సిందే. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? వీడేదో చెప్తానంటున్నాడు, నువ్వేమో ఆపుతున్నావు. భాష రేంజ్లో బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఇద్దరు. త్రిపుర. ఇప్పుడు అదెందుకురా మధ్యలో? ముయ్, నువ్వు నోరు ముయ్. తన గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదురా. అసలు ఏమైందిరా? అసలు అంత ఎందుకురా? ఇప్పుడు దాకా డబ్బులు నువ్వు ఇచ్చేవారు, అసలు ఇప్పుడు కాదు, అసలు ఎప్పుడన్నా ఇచ్చేవారు. మనం ఇప్పుడు తాగుతుంది కూడా ఆ అమ్మాయి డబ్బులతో. అసలు ఏం జరుగుతుందిరా? అరే చందు, నీకు ఒకటి చెప్తాను రా. ఎప్పుడూ నువ్వు ప్రేమించే వాళ్ళే కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళని వదులుకోకు. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకో ముందు. ఎలా ఉంది? రేపో మాపో నమ్ముయ్, డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్. వీళ్ళు చెప్పిందంతా నిజమేనా? వాళ్ళు చెప్పింది నిజమే మధు. అసలు నువ్వు ప్రియాతో బ్రేకప్ అయిన తర్వాత అసలు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో కూడా మాకు తెలీదు. అసలు నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావని మాకు చెప్పిందే తను. ఫ్రెండ్స్ అయ్యి ఉండి మాకే తెలియని విషయం తను మాకు చెప్పింది. మేము అది చూసే షాక్ అయ్యాము. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఐ లవ్ యూ. ఏంటి? నాకు క్లారిటీ ఉంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే చెప్పా. వాడికి 4 రోజుల్లో నీతో ఎలా ఉండాలో క్లారిటీకి వచ్చి ఉంటాడు. ఆ క్లారిటీని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు.
నీకెంత చెప్పినా అర్థం కాదా? నీకు ఒక్కాలు కాదురా, 2 కాళ్ళు విరగాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. బా పిలిచావా? ఏంటి భయ్య ఆపేసో? తర్వాత ఏమైంది భయ్య? కంగారు ఎందుకు భయ్యా, చెప్తాగా, ఆగు. 3 months టైం అడిగా. 3 months తర్వాత? ఓకే 3 months తర్వాత ఏమైంది భయ్య? ఒకరోజు మను నాకు కాల్ చేశాడు, సెలబ్రిటీలో పార్టీ ఉందని. రే పార్టీ అన్నారు, ఎవరు లేరు ఇక్కడ. పార్టీ లేదు ఏం లేదు, ఇది కూడా అమ్మాయి ప్లాన్ చేసింది. ఓ అంత నీ ప్లానా ఇప్పుడు? ఇంతకన్నా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇప్పటికే 3 months అయింది. అసలు నాకు లవ్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే ప్రేమించి మోసపోయా. కొంచెం తెలుస్తోంది అన్నప్పుడు ఫ్రెండ్ అన్నారు. ఇప్పుడు తెలుసో లేదో నాకే తెలీదు. ఏమంటారో అని భయంగా ఉంది. నువ్వు అందరి గురించి ఆలోచించు, నా గురించి తప్ప. గీత. గీతనా? నా పేరు కూడా తెలీదు. ముందు నా పేరు తెలుసుకో. ఇప్పటికే చాలాసార్లు ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోవాలని లేదు. నువ్వు ఓడిపోవు, నా ప్రేమతో గెలిపిస్తా, గెలిపిస్తూనే ఉంటా. జీవితాంతం నాకు తోడుగా ఉంటావుగా, నన్ను వదిలేవుగా. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ఇప్పటికే చాలా లేట్ చేశావు. ఇంట్లో ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు. కీర్తి ఆగు. ఎవరమ్మా నువ్వు? నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంకుల్. మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. అదు నాన్న, నేను మీకు చెప్పా కదా. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంకుల్. తనంటే నాకు చాలా ఇష్టం. నీ గురించి మా అమ్మాయి చెప్పింది. ప్రేమించడానికి మెడిసిన్ చాలు, కానీ ఓకే సార్, అర్థమైంది. సెటిల్మెంటే కదా, ఒక్క 1 year టైం ఇవ్వండి. ఒకసారి బాగా ఆలోచించుకోమ్మా. ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నావేమో. లేదు సార్, 1 year టైం ఇవ్వండి. నేను ఇమ్మెచ్యూర్ కాదని ప్రూవ్ చేసుకుంటా. ఏంటి సార్ మరి ఏమైంది? పీజీ సీట్ వచ్చిందా? కంగ్రాట్స్ భయ్య. మధు నీతో మాట్లాడాలి చెప్పు. పర్సనల్గా. అవసరంలా. ఐఎమ్ సారీ. నా తప్పు నేను తెలుసుకున్నాను మధు. నువ్వు నన్ను ట్రూగా లవ్ చేశావు, కానీ నేను చీట్ చేశాను. ఈ చేంజ్ ఏంటి కొత్తగా? మధు ప్లీజ్, ఐ లవ్ యూ. గివ్ మీ అ సెకండ్. ఏం ఆలోచించా? నువ్వు మాట్లాడేంత ఇంగ్లీష్ నాకు రాదు. నువ్వు వేసుకునేంత కాస్ట్లీ బట్టలు నా దగ్గర లేవు. నువ్వు ఖర్చు పెట్టగా మిగిలేంత డబ్బులు కూడా నా దగ్గర లేవు. అలాగే నేను ఇచ్చేంత ప్రేమ తీసుకునే మనసు కూడా లేదు. సార్ మీతో మాట్లాడాలి. అంకుల్, నాకు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ ఉంది. మీరు అడిగిన పీజీ సీట్ వచ్చింది. వీటన్నిటికన్నా మించి మీ అమ్మాయి మీద నాకు ప్రేమ ఉంది. అంకుల్, తను నాది, కంప్లీట్గా నాదనిపిస్తుంది. యు నో వాట్ అంకుల్, ఐ కాంట్ కంప్లీట్ మై సెల్ఫ్ వితౌట్ హర్. ప్లీజ్ అంకుల్. చూడు, నీ దగ్గర లేనిదేదో కారణంగా చూపించి మా అమ్మాయిని నీకు దూరం చేయాలనుకుంటున్నావు చూడు, అది అప్పటి నీ ఇమ్మెచ్యూరిటీ. నువ్వేంటో నీకు తెలిసిన తర్వాత మా అమ్మాయిని నీకు ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. షీ ఈజ్ యువర్స్. ఓకే బాస్. అన్నీ చెప్పావు, తన పేరు చెప్పలేదు.